అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇదే మా చివరి వీడియో అని మేము ఎన్నోసార్లు అనుకున్నాం. ఎందుకో తెలుసా? మేము ఎప్పుడు ప్రభు కోసం నిలబడదాం అనుకున్నా చాలామంది మమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నం చేశారు. మేము వీడియోలు ప్రారంభించినప్పుడు మమ్మల్ని అన్న మాట్లాడి తెలుసా, మీ వీడియోలు అసలు ఎవరు చూస్తారయ్యా అన్నారు. నిజమే, మన చుట్టూ ఉండేవారు ఎట్లాంటి వారు ఉంటారంటే, మనల్ని ప్రోత్సహించేవారు ఉండరు, కానీ మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నవారు ఉంటారు. మనం స్థిరపడితే మనం ఎప్పుడు పడిపోతామా, ఎప్పుడు మనల్ని హేళన చేద్దామా, ఎప్పుడు వేలెత్తి చూద్దామా అనేవారే మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, మేము ఇదే చివరి వీడియో అని అనుకున్న ప్రతిసారి దేవుడికి ఏదో ఒక నిదర్శనాన్ని మాకు చూపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. ఈ మాట అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని చాలామంది మాటల చేత బలహీనపరుస్తున్నారు, చాలామంది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు. ఇంకా ప్రార్థన చేయొద్దు, దేవుడు మీకు జవాబు ఇవ్వడు. ఇంకా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయొద్దు, మీకు ఉద్యోగాలు రావు. మీ పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వవు, మీ అప్పుల సమస్య తీరదు, మీ ఇల్లు కట్టబడదని రకరకాల నిరుత్సాహపరిచే మాటల చేత మిమ్మల్ని గాయపరుస్తున్న సేవకుడిగా చెప్తున్నాను, మీరు నిలబడండి, నా ప్రభు సాయం చేస్తాడు. చాలాసార్లు మమ్మల్ని ఎలా అన్నారంటే, మేము ఎందుకు పనికిరానట్టు చూశారు, కానీ దేవుడు అదే స్థలాన్ని మమ్మల్ని నిలబెట్టాడు. గొప్ప విషయం ఏంటంటే, ఈరోజు మన వీడియోలు మీరు అందరూ చూస్తున్నారు, అనేక మంది దీవించబడుతున్నారు. ఆ రోజు మేము అనేక మంది మాటలు విని మేము ఒకవేళ అక్కడితో ఆపేసి ఉంటే ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని ప్రభు మాకు ఇచ్చేవారు కాదేమో. మేము నిలబడ్డాం, మీరు కూడా నిలబడండి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ మాట చదవగలిగితే, నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. సహాయము చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మన చేతులను పట్టుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి ఆ చేతులే ఈరోజు మమ్మల్ని బలపరిచాయి, ఆ చేతులే ఈరోజు మమ్మల్ని స్థిరపరిచాయి. అందుకే నేను అంటున్నాను, నిరుత్సాహపడద్దు. ఇదే చివరి రోజని ఎన్నడూ అనుకోద్దు. దేవుడు నూతన ప్రారంభాన్ని, నూతన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. అంతెందుకు, మీరు ఎక్కడైతే ఓడిపోయారో, ఒంటరిగా మిగిలిపోయారో, అదే స్థలంలో అందరి మధ్యన ఘనమైన పాత్రగా ప్రభు చేస్తాడు. కీడు వెనకాల మేలు దాచే దేవుడు ఆయన, ఓటమి వెనకాల విజయాన్ని దాచే దేవుడు ఆయన. ధైర్యంగా నిలబడండి. ఇది అంతము కాదు, తొలి ప్రారంభం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనుషులనే మాటలు పట్టించుకున్నారా, మీరు ఖచ్చితంగా పడిపోతారు. మనుషులనే మాటలు గుండెల్లో పెట్టుకున్నారా, ప్రభు వాక్యం మీ హృదయంలో ఉండదు. నేనంటాను, మీరు నిలబడండి, ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు. మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకేయండి, ప్రభు మిమ్మల్ని 100 అడుగులు హెచ్చిస్తాడు. అలాంటి గొప్ప కృపభాగ్యం దేవుడు మీకు దయచేస్తారు. ఎందుకంటే శోధనే మనకి పాఠాలు నేర్పిస్తుంది. మన మీద వేసే రాళ్ళే మనకు పునాదులుగా మార్చబడతాయి. మనుషులనే మాటలే మనల్ని వాటిని ఎంకరేజ్మెంట్గా తీసుకొని మనం అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళిపోతే ఆ శాపపు మాటలన్నింటిని కూడా నా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజు మమ్మల్ని నిలబెట్టి వాడుకున్న దేవుడు మిమ్మల్ని నిలబెట్టి వాడుకోబోతున్నారు. ఇది అంతము కాదు, మన తొలి ప్రారంభం. మన మినిస్ట్రీస్ కోసం ప్రార్థించండి. దేవుడు గొప్ప విజయాలు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.